తిరుమలలో సుప్రసిద్ధమైన తీర్థాలలో పాండవ తీర్థం ఒకటి. దీని గురించి వరాహ పద్మ పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి. వరాహ పురాణంలో ఇలా చెప్పబడింది. వరాహ పురాణంలో ప్రథమ భాగంలో 40వ అధ్యాయంలో పాండవ తీర్థం గురించి ఇలా అభివర్ణించబడింది. శ్రీకృష్ణుని ఉపదేశాన్ని అనుసరించి పాండవులైదుగురు వెంకటాచలానికి వచ్చి ఒక తీర్థంలో స్నానం చేస్తూ సంవత్సర కాలం తపస్సు చేశారు. ఒక రాత్రి ధర్మరాజు ఒక స్వప్నం వచ్చింది. అందులో ఆకాశవాణి ఇలా అన్నది: ఓ ధర్మరాజా, మీ పాపాలు నశించినాయి. మీకు యుద్ధంలో విజయం లభిస్తుంది. మరలా మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని పొందుతారు. పాండవులు అక్కడ స్నానం చేసి తపస్సు చేయడం వల్ల ఇది పాండవ తీర్థమనే ప్రశస్తిని పొందింది. వరాహ పురాణం ద్వితీయ భాగంలో పాండవ తీర్థ స్నానకాలం గురించి చెప్పబడింది. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ద్వాదశి తిథిలో ఆది మంగళవారాల్లో పాండవ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు సుఖంగా భూలోకంలో జీవితాన్ని గడిపి పరలోకంలో సకల సుఖాలను అనుభవిస్తారు. పద్మపురాణంలో ఇలా చెప్పబడింది. పాండవ తీర్థాన్ని గురించిన ప్రస్తావన పద్మపురాణంలో కూడా కనపడుతున్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు జ్ఞాతులైన కౌరవులను చంపడం వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకోవడం ఎలాగని శ్రీకృష్ణుణ్ణి ఉపాయం అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెంకటాచలంపై గల ఈ తీర్థంలో స్నానం చేయండని చెబుతాడు. అలాగే వాళ్ళు వెంకటాద్రికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామి పుష్కరిణీ తీరంలో స్వామిని ప్రార్థిస్తారు. తరువాత పాపం నశించి వారికి జ్ఞానోదయం అవుతుంది. అటువంటి పాండవులు స్నానం చేయటం వల్ల దీనికి పాండవ తీర్థం అనే పేరు వచ్చిందని ఈ పురాణం వివరిస్తున్నది.